సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆలగడ్డ నియోజకవర్గ రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. ఏదైతే అఖిల ప్రియ మీద వస్తున్న ఆరోపణలను నిరూపణ చేయాలంటూ సవాల్ విసిరితే అది ఆరోపణలు కాదు వాస్తవాలంటూ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి చెప్తున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు గంగుల విజేంద్రారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏంటంటారు? ఆమె మీద ఆరోపణలు నిరూపిస్తానంటున్నారు. అవి నిరూపించాలంటూ ఎక్కడ పడితే అక్కడ సవాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా మీరు ఈ యొక్క ఆరోపణలు కాదు వాస్తవాలను నిరూపించే పరిస్థితి అంటారు? ఇప్పుడు నేను ఎవిడెన్స్తో సహా ఇచ్చా, అవి ఆరోపణలు కాదు వాస్తవాలు అని. ఈరోజు టెంపుల్ ఎండోమెంట్ నుంచి మఠం కంట్రోల్లోకి 2023 సంవత్సరంలో వెళ్ళిపోయిన తర్వాత 2023-24లో 2 కోట్ల రూపాయలకి ఇదే హ్యూమన్ ఎయిర్ టెండర్ నడిచింది. ఇప్పుడు 2024-25 ఎందుకు టెండర్ నడవలేదు? 25-26 టెండరు 1,50,00,000కి పాడి 50 లక్షలు కట్టి ₹1 కోటి ఇంకా డబ్బులు కట్టలేదు. ఈ సంవత్సరము అసలు టెండరే జరగలేదు. వాళ్ళు అయినప్పటికీ కూడా టెంపుల్కి ఆదాయం వచ్చే విధంగా 1,70,00,000కి ఎవరికో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు టెండర్ ఇచ్చుకొని ఆ టెండర్ని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు. వాళ్ళ మఠంలో ఏదైతే ఉందో ఆ ప్రాసెస్. దాంట్లో మీకేం ఇబ్బంది వచ్చిందని నేను అడుగుతున్నాను. మీరు ఎందుకు ఆపుతున్నారు? దేనికి ఆపుతున్నారు? ఓకే, ఇవన్నీ పక్కన పెట్టండి. సరే, అక్కడే అన్యాయం అక్రమం మఠంలోనే జరుగుతుంది అనుకుందాం మీరు చెప్పినట్టు. మరి దాన్ని ఎస్పీ దృష్టిలో పెట్టి కేసులు కట్టియండి వాళ్ళ మీద. ఇంకొక విషయం, ఈరోజు 2 రికార్డింగ్లు బయటకు వచ్చాయి. ఒకటి సరుకుల విషయంలో, ఒకటి హ్యూమన్ ఎయిర్ టెండర్ విషయంలో. టెండర్ కట్టడానికి వచ్చే వ్యక్తులను బెదిరించిన ఆడియో రికార్డింగ్. వాటి మీద ఎస్పీ గారికి చెప్పేసి, సార్ దీని మీద ఇట్లా నా మీద పేరు, దాంట్లో రెండిట్లో కూడా క్లియర్గా ఎమ్మెల్యే గారు మనుషులని క్లియర్గా వాళ్ళిద్దరిని కూడా ఎవరనేది ఫైండ్ అవుట్ చేసి కేసులు కట్టి లోపల వేయండి సార్, నా పేరు వాడుకొని ఇట్లా చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వండి. ఇవన్నీ ఎందుకు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు? దీనివల్ల అయ్యేది ఏం లేదు. ఎట్లా పోలీసు వాళ్ళు నన్ను రానియరు, నిన్ను రానియరు అనేది అందరికీ తెలుసు. కానీ నువ్వు ఊరికి అక్కడికి రా ఇక్కడికి రా అంటే ఏమవుతుంది దానివల్ల? ఇప్పుడు నిన్న కూడా ఎస్పీ ఆఫీస్కి రమ్మన్నారు. నేను మొన్న రమ్మన్న రోజే మార్నింగ్ ఎస్పీ గారికి 10 గంటల కల్లా కాల్ చేసి, సార్ ఇట్లా రమ్మంటున్నారు, నేను రమ్మంటే టోటల్ ఎవిడెన్స్తో నేను రెడీగా ఉన్నా మీ దగ్గరికి రావడానికి అంటే, ఆయన అవసరం లేదండి, అవసరం ఉంటే నేను పిలుస్తా అన్నారు. ఒక మర్యాదతో, చట్టం మీద ఒక గౌరవంతో, ఎస్పీ గారి మాట మీద ఒక మర్యాదతో, ఓకే సార్ మీరు అవసరం ఉంటే పిలవండి, నేను వస్తా అని చెప్పి నేను రాకపోవడం జరిగింది. అంతేగాని నీకు ఎవరు భయపడతారు? అంటే ఈ యొక్క ఆలయ సంబంధించిన మాజీ సీఈఓ ఏదైతే పార్థసారథి ఉన్నారో వారిని వెనకేసుకొస్తున్నారు. ఏంటి అంటే ఆ యొక్క టెంపుల్ గురించి, అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి ప్రశ్నిస్తే వైసీపీకి ఏంటి అనేది ఆమె వాదన. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నాకు పార్థసారథి మఠమా ఇంకోటా దాని అనవసరం. అక్కడ అన్యాయం జరుగుతుందా లేదా, దోపిడీ జరుగుతుందా లేదా, అక్రమం జరుగుతుందా లేదా, దాని మీదే నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు 1,50,00,000కి టెండర్ పాడాలని వచ్చినప్పుడు ఎవడు రాలా. 1,70,00,000కి వచ్చినప్పుడు ఆ 20 లక్షలు దేవస్థానానికి ఆదాయమే కదా. ఆదాయం వస్తున్నప్పుడు 1,70,00,000 రూపాయల ఆదాయం వస్తున్నప్పుడు మీరెందుకు అడ్డుపడుతున్నారు? సరే, మీరు 2 కోట్లకు టెండర్ పాడతారా? పాడండి, మంచిదే కదా. టెంపుల్కి ఆదాయం రానియండి అని చెప్తున్నాం కదా. మీరు ఆదాయం వచ్చేదానికి ఎందుకు అడ్డుపడుతున్నారు? గత సంవత్సరము ఇదే హ్యూమన్ ఎయిర్ ఇంటర్నేషనల్ మార్కెట్లో 25,000, 26,000 పోతుంటే 3,000 రూపాయలకి ఎటువంటి టెండర్ లేకుండా రాయించుకొని పోయినారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? అది అన్యాయమే కదా. దేవాలయానికి వచ్చే ఆదాయానికి గండి పడ్డట్టే కదా. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఈరోజు 10,000 రూపాయలు వస్తుంటే కూడా నువ్వు లేదు, ఇది అన్యాయం అక్రమం. నువ్వు ఎవరు అడగడానికి? అది టెంపుల్ ఎటానమస్ బాడీ. ఇప్పుడు మఠం కింద ఎటానమస్గా పనిచేస్తున్నారు వాళ్ళు. అంటే వాంటెడ్లీగా ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన తలనీలాల టెండర్ విషయంలో వాంటెడ్లీగా వాళ్ళు అడ్డుకోవడానికి ఏంటంటే వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటే, వాళ్ళకు వచ్చే లాభం అంటే ఈరోజు 10,000 రూపీస్ 20,000 రూపీస్కి కిలో పోయేది వాళ్ళు 3,000కి 4,000 రూపాయలకు పాడుకొని 3,000కి 4,000కు ఫ్రీగా రాయించుకొని తీసుకొని పోయి అమ్ముకుంటున్నారు కదా. ఆ పైన వచ్చే 10,000, 5,000, 7,000 దేవాలయానికి రావాల్సిన ఆదాయం ఎవరి జోబులోకి పోతుంది? వాళ్ళ జోబులోకే పోతుంది కదా. అంటే సింపుల్గా మీరు అనుకోండి, ఒక 1,000 కిలోలు వస్తుంది అనుకోండి ఒక సంవత్సరానికి. ఒక 1,000 కిలోలు వస్తే 3,000 రూపాయల కంటే వీళ్ళు 30 లక్షలకో ఎంతకో వీళ్ళు పాడుకొని తీసుకొని పోతారు. ఆడ నీకు వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈరోజు 21,000 ఉంది. 20,000 అంటే ఎంత అవుతుంది? ఎంత నష్టం పోతుంది టెంపుల్? వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఈ యొక్క టెండర్లు పాడాలి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళే వాటిని తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క టెండర్లు జరగకుండా ఆపేస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు దీంట్లో సింపుల్ మీరు ఒక లాజిక్ గమనించండి. 2024 సంవత్సరం వైసీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు 2 కోట్ల రూపాయలకు పోయిన టెండర్ ఈరోజు ఎందుకు పోవడం లేదు?
ఎందుకు పోవడం లేదనేది ఒకటే కదా ప్రశ్న. 2 కోట్ల రూపాయలకు ఆ రోజు టెండర్ పోయింది, టెండర్ డబ్బులు కట్టించారు, టెండర్దారులు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, ఎక్కడ చూసించలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు టెండర్ ఆ ప్రైస్ కి పోవడం లేదు? గత సంవత్సరం 1.5 కోటి పోయింది, 50 లక్షలు పెట్టి 1 కోటి రూపాయలు ఎందుకు కట్టలేదు? కట్టకపోతే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ సంవత్సరం అసలు టెండర్ జరగకుండా ఎవరు ఆపారు? ఈ రోజు ఆ కాల్ రికార్డింగ్స్ వచ్చాయి, ఆ కాల్ రికార్డింగ్స్ లో నువ్వు టెండర్ పాడడానికి వస్తే నీ ప్రాణం మీద తీపి ఉంటేరా, తీపి ఉంటే నువ్వు రావద్దు అని చెప్పి ఎవరు బెదిరించారు? అంటే ఇంత జరుగుతున్నారు అంటే ఒక టెండర్దారుల మీద భయానకంగా వార్నింగ్ ఇస్తూ ప్రాణాల మీద తీపి ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క టెండర్లు రద్దు చేసుకోవాలి. ఇంత జరుగుతుంది కదా, మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు? యాక్షన్ తీసుకోమనే కదా ఇప్పుడు మేము కోరుతుంది. పోలీస్ వాళ్ళకి చెప్పాము, అందరికీ చెప్పాము, యాక్షన్ తీసుకోమనే మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. కేవలం పేపర్లకి ఓట్ల కోసం మాత్రం సనాతన ధర్మం హిందుత్వాన్ని వాడుకోవాలా, లేకపోతే ఇంక ఇతరుల మీద బురద జలనీకి వాడుకోవాలా తప్పితే ఇట్లాంటి ఎక్కడైనా అన్యాయాలు జరుగుతుంటే దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. మేము అదే కదా ప్రశ్నిస్తుంది. బాబు మీరు హిందుత్వం అన్నారు, సనాతన ధర్మం అన్నారు, గుడి మెట్లు గడిగారు, మేము ఏదో హిందుత్వానికి గ్రహణం పట్టిందన్నారు, అదన్నారు, ఇదన్నారు. మరి ఇప్పుడు అహోబిలంలో జరుగుతున్న ఈ అన్యాయాలన్నీ మీ దృష్టిలో లేవా అనే కదా మేము ప్రశ్నిస్తుంది. అంటే ఈ యొక్క అహోబిలం పుణ్యక్షేత్రం అనేది దేశంలోనే అత్యంత శక్తివంతమైనది, అత్యంత పవర్ఫుల్ గల పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రం మీద ఈ రోజు జరుగుతున్న ఏవైతే బయటకు వస్తున్న విషయాలు కావచ్చు, అక్కడ జరుగుతున్న అక్రమాలు కావచ్చు, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది చాలా దయనీయమైన పరిస్థితి. ఇప్పుడు ప్రజల్ని వదిలిపెట్టడం లేదు, ప్రతి ఒక్కరిను, ఆఖరికి దేవుడిని కూడా వదిలిపెట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు దేవాలయానికి వచ్చే ఆదాయానికి కూడా గండి కొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దేవాలయం ఎవరిది? మఠంది. మఠంలో అన్యాయం ఇప్పుడు మీరు చెప్పినట్టు తప్పు జరిగింటే పీఠాధిపతి వారు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా కేసులు కడతారు పోలీసు వాళ్ళు, వాళ్ళని ఇది చేస్తారు. అలాంటిది ఏమీ లేకుండా కేవలము మీ ఆదాయాల కోసము ఈరోజు మీరు దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా చేస్తున్నారంటే ఇంకెంత దయనీయమైన పరిస్థితి. అదే మేము ప్రజల్ని కూడా కోరుతున్నాం, ప్రజలారా చూడండి, ఇంత దయనీయమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఇంత దుర్మార్గాన్ని మనం అనుభవిస్తున్నామని చెప్పి చూపెట్టడానికి ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. అంటే చాలా మటుకు ఆరోపణలు ఉన్నాయి ఈ యొక్క విషయంలో కావచ్చు, దేనికి సంబంధించిన బిజినెస్ లో కావచ్చు, ప్రజల తరపున కావచ్చు, కమిషన్లనే దండుకుంటారు అనేది చాలా మటుకు బలంగా వినపడుతున్న ఆరోపణ. అటువంటిది టెంపుల్ తో పాటు మిగతా అంశాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా? చాలా ఉన్నాయి. ఈ రోజు మేము అన్ని కూడా బయటికి తీసుకొస్తున్నాం, ప్రతి నిత్యం మాట్లాడుతున్నాం. ఈ రోజు ఇసుక ఆళ్లగడ్డలో ఉన్న రేటు ఎంత? 2,800 రూపాయలు, 3,000 రూపాయలు ఒక ట్రాక్టర్ కి అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఎవరు వాళ్ళని బయట పెట్టండి అంటే ఎవరు పట్టించుకోరు. ఆఖరికి మీరు చూసారు, ఒక ట్రాక్టర్ యజమాని పోయి ట్రాక్టర్ వాడు డబ్బు కట్టాలని రిఫ్యూజ్ చేస్తే వాడిని ట్రాక్టర్ తీసుకుపోయి స్టేషన్లో పెడితే స్టేషన్ ముందర మందు తాగితే ఎస్ఐని సస్పెండ్ చేసినారు. ఇక్కడే ఆళ్లగడ్డలో జరిగింది. ఎందుకు జరిగింది అది? ఈరోజు మట్టి ఏ పార్టీ అనిలే, ఎవడన్నా దోలుకొని 500 రూపాయలు ట్రిప్పుకు చెల్లించాలా? ఎవరు వసూలు చేస్తున్నారా డబ్బులు? ఈరోజు చికెన్ దందా మీరే చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళింది చికెన్ దందా, కిలోకి ఇన్ని డబ్బులు ఎవరు వసూలు చేస్తున్నారు? ఈరోజు ప్రతి ఒక్క దానికి ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి ఈ విధంగా చేస్తున్నారు. ప్రతి ఒక్క దానికి కూడా ఎవిడెన్స్తో సహా బయటికి తీసుకొస్తాం, తొందరలోనే తీసుకొస్తాం. నిన్న మాట్లాడుతూ కూడా అడిగింది, సిఐడి ఎంక్వైరీ ఆర్డర్ చేద్దాం అహోబిలం దీని మీద. ఖచ్చితంగా నేను కూడా లెటర్ రాస్తా, సిఐడి ఎంక్వైరీ జరగాల. ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు టెండర్లు గణనీయంగా 2 కోట్ల రూపాయలు పోయే టెండర్ ఇంత ఎందుకు తగ్గిపోయిందో, 1 సంవత్సరం టెండరే జరగలేదనేది బయటికి రావాలి. దీని వెనక ఎవరున్నారు, దీన్ని ఎవరు అడ్డుకుంటున్నారు అనేది కూడా బయటికి రావాలి. ఈ యొక్క ఆలగడ్డ నియోజకవర్గం అనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇటువంటి సవాళ్లు విసరడము, ఆ తర్వాత పోలీసులను అడ్డు పెట్టుకొని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయడమో లేకుంటే అడ్డుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. అదే తరహాలో ఇక్కడ కూడా అదే జరుగుతుందా? 100% అదే జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు రమ్మన్నారు, ఎవరు పోలీస్ ఎందుకు ఎలా చేస్తారు? లా అండ్ ఆర్డర్ ని వాళ్ళు ఎందుకు ఇది చేస్తారు? ఇప్పుడు నీ మీద ఆరోపణ వచ్చింది, నువ్వు దాన్ని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అది చేసుకోకుండా నువ్వు రా నేను ఏమవుతుంది? నువ్వు నా ఇంటికి వస్తే ఏమైంది, నేను నీ ఇంటికి వస్తే ఏమవుతుంది? గతంలో మస్తు చూసినారు, ఇవన్నీ చూసే ఇక్కడికి వచ్చాం. ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఈ తాటాక్స్ అప్పులకి ఉడుతూపులకి భయపడే పరిస్థితి లేదు. ఏమీ కాదు అని చెప్పి కూడా అందరికి కూడా తెలుసు. కేవలం ఏంటంటే రెచ్చగొట్టడం అనమాట, టాపిక్ డైవర్షన్. ఈ కక్షలు, ఈ కార్పణ్యాలు రగిలినాయనుకో ఇదంతా మర్చిపోతారు, ఈ జరిగే అన్యాయాలు అక్రమాలు అన్ని మర్చిపోతారు, వాళ్ళు కొట్టుకొని వస్తున్నారని ప్రజల్లో ఒకటి క్రియేట్ చేయాలని ఇదే అంతే తప్పితే నువ్వు జరిగిన అన్యాయాల మీద అక్రమాల మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, క్లారిటీ ఇవ్వు. అదే మఠంకి సంబంధించిన సీఏఓ నేను సపోర్ట్ చేస్తున్నా చెప్తున్నా కదా, అదే పీఠాధిపతితో చెప్పించు అతను తప్పు చేసినాడని.
ఎందుకు చెప్పించలేకపోతున్నావు? అతను ప్రెస్ మీట్ ఇస్తే కూడా నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు ఇచ్చారు? సాక్షి వాళ్ళు ఎట్లా, నువ్వు అతన్ని సాక్షి వాళ్ళు తీసుకొని పోయి ఒక ప్రెస్ మీట్ తీసుకున్నందుకే ఎట్లా తీసుకుంటారో, అతను అబ్స్కాండరు, అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది, మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నా అని అడిగావు కదా. మరి అట్లాంటి వ్యక్తిని ఎస్పీ ముందర కూర్చోబెట్టి నువ్వు ఎట్లా మాట్లాడినావు? నువ్వు ఎస్పీ ఆయన ముగ్గురు కూర్చొని మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఎట్లా మాట్లాడినావు నువ్వు ఆ రోజు? ఎందుకు మాట్లాడావు, ఏం మాట్లాడావు అది కూడా చెప్పు. ఆ రోజు ఎస్పీ గారి ముందర ఏదో ఈయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది సార్, ఇట్లా అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పొచ్చు. మొన్న పీఠాధిపతి గారు వచ్చారు, అప్పుడు కూడా పోయి చెప్పిండొచ్చు, సార్ ఇట్లాంటి వాళ్ళని ఎట్లా పెట్టారు తీసేయండి అని చెప్పొచ్చు. అప్పుడు ఎందుకు చెప్పలే? అంటే బేరసారాలు తాగినంతసేపు బాగుంటారు, బేరసారాలు ఇవి అయితే ఇట్లా అంతా మాట్లాడతారు. మరి మీరు ఏం చేయబోతున్నారు? అంటే మీరు చెప్తున్న దాని ప్రకారంగా ఏదైతే ఇక్కడున్న ఆలగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ ఏదైతే ఉన్నాయో అది ఆరోపణలు కాదు వాస్తవాలు ఉన్నాయంటున్నారు. మరి మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఒకటే దీనికి పరిష్కారము, సిఐడి ఎంక్వైరీ జరగాల. దానికి నా తరపున నేను నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ పెట్టి సీఎం గారికి, ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తాను. ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తప్పు లేదంటే సిఐడి ఎంక్వైరీ కండక్ట్ చేయమని చెప్పండి, తెలిసిపోతుంది ప్రజలకి. ఊరికే నన్ను రెచ్చగొట్టి నేను నిన్ను రెచ్చగొట్టి వచ్చేది ఏం లేదు కదా, జరిగేది ఏం లేదు. దానివల్ల ఇప్పుడు నువ్వు నేను కొట్టుకొని పాపం అమాయకులు కేసులలో ఇరుక్కోవడం తప్పితే వేరే జరిగేది ఏం లేదు కదా. టెంపుల్కి వచ్చే ఆదాయ అన్యాయమో, టెంపుల్కి ఏదైతే ఆదాయానికి గండి పడుతుందో అదైతే క్లియర్ కాదు కదా. అది క్లియర్ కావాలంటే ఇదే పరిష్కారం. నేను క్లియర్గా ఉన్నా, నేను రాస్తాను, 100% రాస్తాను. మరి 15వ తారీఖున నారా లోకేష్ ఇక్కడ రాబోతున్నారు కదా, మరి మీరు ఏమన్నా చెప్తారా? ఖచ్చితంగా నారా లోకేష్ గారిని కూడా మేము ఒకటే కోరుతున్నాం, గౌరవంగా పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఆ స్థాయిలో మీరు ఈరోజు ఆలగడ్డకు వస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు శిల్పుల దగ్గర కానీ, ఈరోజు ఇసుక మీద కానీ, మట్టి మీద కానీ, చికెన్ మీద కానీ, అహోబిలంలో జరిగే అన్యాయాలు కానీ, ఆలగడ్డ టౌన్లో ఎంతో మంది సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల ఆస్తుల మీద కానీ జరిగే దాడులు అన్నిటి మీద కూడా మీరు చర్యలు తీసుకోండి. అడగండి, ప్రజలను అడిగి తెలుసుకొని ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోండి. ఈరోజు ఇంత అన్యాయం ఎక్కడా లేదు రాష్ట్రంలో, ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ. అది ఖచ్చితంగా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే అఖిలప్రియ చేస్తున్న అరాచకాలను ఖచ్చితంగా ఎండకడతాం. ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తాం. ఏదైతే ప్రజల తరపున ప్రజలు సమస్య కావచ్చు, ఈ యొక్క ఆలయానికి సంబంధించినది కావచ్చు, ప్రతి దాని గురించి అన్యాయాలను మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటామంటూ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆలగడ్డ, నంద్యాల జిల్లా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.